హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈ వీడియోలో నేను శ్రీకృష్ణుడికి పూజ ఎలా చేసుకున్నానని చూపిస్తున్నాను. నైవేద్యం కోసం అటుకులు, పప్పులు, బెల్లం వేసి ఉంచుకున్నాను. అలాగనే కొంచెం వెన్న కూడా తీసి ఉంచుకున్నాను. ఇంకా శ్రీమద్ భగవద్గీతకు శ్రీకృష్ణుడికి అష్టోత్తర శతనామావళితో అర్చన చేసుకున్నాను. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఒక చిన్న పద్యం చెప్తానండి. చేత వెన్న ముద్ద, చెంగల్వ పూదండ, బంగారు మొలతాడు పట్టుదట్టి, సందిట తాయొత్తులు, సిరిమువ్వ గజ్జలు, చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలతు. చిన్నప్పుడు మా స్కూల్ పక్కనే శ్రీకృష్ణ దేవాలయం ఉండిందండి. మా స్కూల్లో డైలీ భగవద్గీత చాంటింగ్ చేయించేవాళ్ళు, లాస్ట్ అవర్ డైలీ. అలా మాకు కృష్ణుడితో అనుబంధం చాలా బాగుండేది. స్కూల్కి త్వరగా వెళ్ళి గుడికి వెళ్ళి స్కూల్కి వెళ్ళే వాళ్ళం. చాలా బాగుండేది. కృష్ణాష్టమి వస్తే అస్సలు గుడికి వెళ్ళకుండా అయితే ఉండము, ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ఆ గుళ్ళో చాలా బాగా చేస్తారు. సో ఆ టెంపుల్ గురించి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you for watching.